కాలేజ్కి రావడం, ఇంటికి పోవడం, కాలేజ్ రావడం, ఇంటికి పోవడం, కాలేజ్కి రావడం, ఇంటికి పోవడం. అసలు టైం సరిపోతుంది తెలుసా? టైమే లేదు నాకు, అసలు లేదు టైం. ఇదే సరిపోతుంది, ఏం లేదు అసలు. లైఫ్ చూడండి, టైమే లేదు నాకు. అయిపోయింది దీనికి. ఎస్, ఒకటే చేస్తామా? పొద్దున్న లేచినప్పటి నుంచి నిద్ర లేయాలా, బ్రష్ చేసుకోవాలా, టాయిలెట్ పోవాలా, తినాలా, 3 పూట్ల మ్యాచింగ్ తీసుకోవాలి, షాప్ పోయి కొనుక్కోవాలి, ఇంతే. ఇవే అనుకుంటాను. ఎస్, అవునా కదా? సో మనం ఇన్నేళ్ళు ఏం చేసినామా లైఫ్లో ఏమేమి చేసినాం? ఇన్ని రోజులు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాం, స్కూల్ అయిపోయింది. తర్వాత కాలేజ్కి వెళ్ళాం, కాలేజ్ కూడా అయిపోయింది. మళ్ళీ డిగ్రీకి వచ్చాము, డిగ్రీ కూడా అయిపోయింది. మన జీవితం అంతా ఇదే అంటున్నాం, అయిపోయింది, లైఫ్ అంతా అయిపోయింది. ఇంకా మధ్యలో అప్పుడప్పుడు ఫ్రెండ్స్, రిలేటివ్స్, సినిమాలు. 20 ఏళ్ళ జీవితం అయిపోయింది. ఏమన్నా ఉందంటే ఏం లేదు మేడం, అంతా ఇదే. ఎట్లుందమ్మా ఇది? చాలా డ్రైగా ఉంది కదా. ఏమంటే ఏం మేడం, బిజీ మేడం. 10th క్లాస్ 90%, ఇంటర్మీడియట్ 92%, గ్రాడ్యుయేషన్ 99%. చదివి ఇదే ఉంది మేడం. మొన్న ఇంత చదివి ఏమైనా బుక్ రాసావా? మన కవిత రాసినావా? ఎవరో రాసిన బుక్కులు పేపర్ల మీద కట్టినాం. But this we are thinking that our life is టైం లేదు అని అనుకున్నాం. ఇంకా ఉంది టైం. I will show you. చదువుకునేటప్పుడు కూడా కొంచెం టైం తీసుకొని, అమ్మా ఎప్పుడు నువ్వే చేస్తావా, కొంచెం రెస్ట్ తీసుకోమ్మా, నేను చేస్తాను వంట కదా, అట్లన్నీ వంట చేసుకో. సరిపోయిందా? టైం సరిపోయిందా? 24 hours సరిపోయింది. ఇంకా కొన్ని కుట్లో, అల్లికలో ఇంకేమైనా నేర్చుకున్నాం. టైం సరిపోయిందా? ఎప్పుడు నా ఫీజుకి నువ్వే డబ్బులు ఇవ్వాలన్నా నేను కూడా ఏమైనా చేస్తాను. నేను యాక్టివిటీస్ నేర్చుకుంటా. రోజు ఎవరైనా స్టూడెంట్స్కి ట్యూషన్స్ చెప్తాను, లేదా ఇంకేమైనా వర్క్ నేర్చుకుంటా. ఇంత టైము ఇవన్నీ కూడా మనం ఎట్లా చేసినామంటే ఆనందంగా చేసినాం. ఎలా చేసాం? టైం ఉందా? ఇంతకుముందు బాటిల్ చూసారు కదా, ఇప్పుడు బాటిల్ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎట్లుంది, అప్పుడు ఎట్లుంది బాటిల్? చేసే పనిని ఆనందంగా చేస్తూ వెళ్ళామనుకోండి, ఎవరైనా కళ్ళ పువ్వులు ఉన్నాయా? గులాబీలో, మల్లెలో. ఇష్టం ఉంటేనే డోంట్ ఫీల్ ఎవరు
అదే బాటిలే, ఇప్పుడు కూడా అదే బాటిల్. ఇంకాసేపు ఆగితే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఎస్, ఆర్ యూ గెటింగ్ మీ? సో వాట్ డిఫరెన్స్, వాట్ మేక్స్ డిఫరెన్స్? ఇక్కడ డిఫరెన్స్ ఎలా వచ్చింది? దేనివల్ల డిఫరెన్స్ వచ్చింది? మన థాట్ వల్ల డిఫరెన్స్ వచ్చింది, మన కమిట్మెంట్ వల్ల డిఫరెన్స్ వచ్చింది. ఎస్, అగ్రీయింగ్ ఆర్ నాట్? చేసుకోవచ్చా లైఫ్ని? రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి